రెండు మాటలు ఇక్కడ విచ్చేసిన సోషల్ మీడియా వాళ్ళకి అలాగే నా బంధుమిత్రులు గంటాల్లో ఉండే ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా సరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి అన్నది గారిది జన్మదిన పుట్టినరోజు ఈరోజు. ఆయనకి మరి ఎన్నో ఇలాంటి జన్మదినాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆయనకి కోరుకుంటున్నాను. అలాగే రెండు మాటలు ఈ బర్త్డే సందర్భంలో రెండు మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను ఏరంటే నిన్నట్టుకో మొన్నట్టుకో 2 రోజుల ముందు కరెక్ట్గా ఇప్పటికి వాళ్ళకి 18 నెలలు పూర్తి అయింది అనేసి సంతోషంగా కూర్చొని వాళ్ళే మాట్లాడుకుంటా ఉంటారు. మన ప్రజెంట్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మొత్తం 13 జిల్లాల కలెక్టర్లంతా దాంట్లో వాళ్ళ మనసుకు వాళ్ళకి వచ్చేయింది. ఏమే సీఎం గారే అడుగుతున్నారు కలెక్టర్లకి, మా పైన ప్రజలకి నమ్మకం లేదు అనేసి. ఒక రూలింగ్లో ఉండే ముఖ్యమంత్రి కలెక్టర్ సమావేశంలో ఆయన అడుగుతున్నారు కలెక్టర్లకి ఏమంటే మా పైన ప్రజలకి నమ్మకం లేదని. ఆయన పాలన ఆయనకి అర్థమయ్యింది. ఇప్పటికి 18 నెలలు మొత్తం పూర్తయింది. ఎవరికి ఒక అవ్వతాతకు ఒక పింఛన్ అనేది లేదు. మనం జగనన్న పెట్టిన పింఛన్లే ఇప్పటికి ఇస్తున్నాము. ఎవరు ఒక ఇంటి స్థలం ఇచ్చి దాఖలాలు లేదు. జగనన్న ఇచ్చిన ఇంటి జాగాలే. ఒక రోడ్ ఏం దాఖలా లేదు. జగనన్న చేయని అభివృద్ధి, జగనన్న ఏం లేవట్లే. దీనికి పేర్లు మార్పులు చేసుకొని మనం చేసిన పేర్లు మార్చుకొని వాళ్ళే ఇది మనం పెట్టిన పథకాలు, ఇది మనం చేసిన పథకాలు అని చెప్పుకుంటున్నారు. ఈరోజు జనాలకు బాగా అర్థమైంది. మనం ఏదో పొరపాటు చేసుకున్నాము. జనాలు ఏం పొరపాటు చేయలేము. వాళ్ళేమో స్వచ్ఛతంగా వాళ్ళు ఓట్లు వేసినారు. వాళ్ళు గెలిచింది మిషన్ ద్వారా గెలిచినారు అనేసి వాళ్ళకి నమ్మకం వచ్చేయింది. ఒక రూలింగ్లో ఉండే సీఎంఏ కలెక్టర్ దృష్టికి ఇట్లా అడుగుతూ ఉంటే వైన మాకు నమ్మకం లేదనేసి పాలన ఎట్లుంటుందని వాళ్ళే అర్థం చేసుకోవాలా. ఈరోజు కూడా జగన్ అన్నకి ప్రతి ఒక్కరు ఇంట్లో దీపం పెట్టి తెలుసుకుంటున్నారు. ఎందుకురా అంటే ప్రతి ఇంటికి 50 ఇంటికి ఒక వాలంటీర్లు పెట్టి అవ్వ తాతకి కూడా కరోనాలో కూడా ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలు సహాయం చేయలేదు. ఆ మాదిరి జగనన్న వాలంటీర్లు పంపించి మంచి చెడ్డ కనుక్కొని వాళ్ళ ఇండ్ల కాడ సేవలు అందించినారు. ఏదో వాళ్ళు మిషన్ ద్వారా ఏదో గోల్మాల్ చేసుకుని గెలిచినారు కాబట్టి వాళ్ళకి మంచిగా వస్తూ ఉంటుంది. జనాలు కూడా 29 రేపు సంవత్సరంలోనే వచ్చినట్లు సంతోషంగా ఎదురు చూస్తున్నారు జనాలంతా. మళ్ళంకా మనమందరూ మన జగన్మోహన్ రెడ్డి నాకు మనమందరూ కష్టపడి గెలిపించుకొని మళ్ళా ఒకసారి సీఎం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఇక్కడ విచ్చేసిన గండవరం పెద్దలకి అలాగే మన సోషల్ మీడియాకి అందరికీ పేరు పేరున వచ్చిన విచ్చేసిన నా తోటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 54వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా నెక్స్ట్ 2029కి ఈ వాతావరణం ఇంకా భయంకరంగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ఈ పొద్దు ఆయన పెట్టిన కార్యక్రమాలంతా ప్రజలకి ఇప్పటికి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆయన చాలామంది ప్రజలందరూ ఆశీర్వదించారు. ఆయన పెట్టిన కార్యక్రమాలు అలాంటివి చాలామంది ఆశీర్వదిస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజు జరుపుకొని జగనానికి వేడుకుంటూ, అలాగే ఆయన ఆరోగ్యంగా ఉండాలనేసి 2029లో మా జగన్ గారు సీఎం అవ్వాలనేసి కోరుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా జాఫరన్న గారికి, అలాగే మా వార్డు ఇన్ఛార్జ్ జాఫరన్న గారికి నమస్కారం తెలుపుతుంటాను. నమస్కారం. ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కాలనీలో ప్రజలు, పిల్లలు అంతా కలిసికట్టుగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఇదే విధంగా మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే జగన్. సైడ్